రాజుగారి దగ్గర ఒక బలవంతుడు ఉండే. నేను బలవంతుని కదా, నాకు చాలా బలం ఉంది కదా, నేను ఎవరినైనా బెదిరిస్తా, నా అంత టాలెంట్ పర్సన్ లేడు, నేను ఈ రాజ్యానికే పేరు తెచ్చిన వ్యక్తిని అనే గర్వం ఉంది అతనిలో. ఒకరోజు రాజుగారు మాట్లాడుతుంటే రాజుగారికే ఎదురు మాట్లాడిండట. ఎదురు మాట్లాడితే 10 మందిని పిలిపించి కొట్టిపిచ్చి ఒక గదిలో వేసిరు. ఆ గది మొత్తం చీకటిగా ఉంది. ఆ చీకటి గదిలో వెలుతురు లేదు. 3 రోజులు 4 రోజులు మూలిగి అందులోనే ఉన్నాడు. అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. కానీ ఒక చోట ఏదో సౌండ్ అయింది. ఆ సౌండ్ ఏంటా అని చూస్తే ఒక కిటికీ తెరవబడి ఉంది. కిటికీ ఈ 3 రోజుల నుంచి తెరవబడలేదు, ఈరోజే తెరవబడ్డదేంటి అని చెప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే రాజుగారి గృహం ఉంది. ఆ గృహంలో రాజుగారు అక్కడ కుర్చీలో, అంటే వాళ్ళకి వేయబడ్డటువంటి దాంట్లో కూర్చొని ఉన్నాడు. రాజుగారి దగ్గరకు వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇతనికి వినబడుతున్నాయి. కొన్నిసార్లు ఇతని గురించి కూడా రాజుగారు డిస్కషన్ చేస్తున్నాడు. అతనిలో మార్పు వస్తే బాగుండు, కొన్ని సందర్భాల్లో దేశాన్ని అతడు కాపాడిండు కానీ గర్వంగా అహంకారంగా ఉంటున్నాడు అనేటువంటి మాటలు అతని చెవులో వినబడ్డాయి. ఒక 10 రోజుల తర్వాత ఏం తినకపోయేసరికే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాజుగారు కిటికీ దగ్గరగా పోతుంటే మెల్లని స్వరంతో, రాజుగారండి, నాది తప్పైపోయిందండి, నేను పొరపాటు చేసిన, మీది చాలా మంచి మనస్సు. నాకు ఎలా తెలిసిందంటే నా కుటుంబాన్ని పోషించాల్సింది నేనే. ఈ 15 రోజులు నేను ఇంటి దగ్గర లేకపోయేసరికి నా భార్యకు నా పిల్లలకు కావలసిన గాసం మీరే పంపించారని అక్కడ భటులు మాట్లాడుకుంటుంటే నేను విన్నా. నేను ఈ రాజ్యంలో ఉన్న, నీ ఉప్పు తిన్నా, నీ నీళ్ళు తాగినా, కానీ నిన్నే బాధ పెట్టినా, నీకే ఎదురుగా మాట్లాడినా, నా తప్పైపోయింది, నన్ను క్షమించండి అని అతనిలో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో రాజుగారు భోజనం పంపించారు. ఆ భోజనం తిన్న తర్వాత కొంచెం బలం తెచ్చుకున్నాడు. రాజుగారు ఆ కిటికీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి రాజుగారితో మాట్లాడుతుండేది. వారిద్దరి మధ్యలో సహవాసం పెరిగింది. రాజుగారు ఉండి అతన్ని విడుదల చేయండి అని చెప్పిన తర్వాత విడుదలైండు. ఇక అప్పటి నుంచి రాజుగారికి కుడి భుజం లాగా ఉండిపోయింది. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడితో సహవాసం చేసేవారిగా ఉండాలి. ఏ చీకట్లో బతుకుతున్న